కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు స్టూడెంట్స్ అందరి కోసం మీరు ఫైట్ చేశారు. ఈ జియో 46 సవరణ విషయం పైన. అప్పుడు స్టూడెంట్స్ వెనకాల మీరు ముందు నిలబడ్డారు. మరొచ్చిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. మరిప్పుడు ఎందుకు వాళ్ళతో కలవలేదు? డెఫినెట్‌గా నిన్ననే మీరు చూసుంటారు. నిన్న జివో 46 వాళ్ళతో సీతక్క గారు గానియ్యండి, మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాని మాట్లాడినటువంటి విషయాలు మీరు చూసుంటారు. తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడిచ్చినట్టున్నాడు. ఐ థింక్ నాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు. మేమే దాని మీద ఫైట్ చేసినాము. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయో మనం చూసినాం. ఇదొకటే కాదు, డిఎస్సి ఉద్యోగాలలో కూడా మా జిల్లాకి జీరో అంటే ఆ నోటిఫికేషన్ 5,080 నోటిఫికేషన్లు ఇస్తే అందులో మా జిల్లాకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మా జిల్లాకు ఒక్కడు కూడా రాలేదు. వికారాబాద్ జిల్లాకు ఒక్క ఉద్యోగం అందులో. కాబట్టి ఇలాంటి సవరణల్ని సవరిస్తాం, కానీ ఎత్తేసేది కాకుండా దాన్ని సవరణ చేయడము ఎలా, మరి రూరల్కి ఒక న్యాయము, సిటీలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయం కాకుండా సమన్యాయం, అందరికీ మెరిట్ ప్రకారంగా సమన్యాయం చేసి అన్ని వర్గాలకి, మరి ఇందులో జివో 46లో అన్ని వర్గాల, ఎందుకంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇది కాబట్టి వాళ్లకు ఆ రోజు కొట్లాడినరు. పాపం అరెస్టులు అయినప్పుడు కూడా నేను వెనకాలండి వాళ్ళు 120 మంది మీద అనివార్యంగా కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇరికించాలని చూసినటువంటి ఈ గత ప్రభుత్వంలో మేము అడ్డుపడి వాళ్ళకి సపోర్టుగా నిలబడ్డాం. కాబట్టి ఆ జీవో విషయంలో గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా సవరణ చేస్తాం. డెఫినెట్గా మేము కూడా మా అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్తాం. మా నాయకులు కూడా దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఫైట్ చేశారు. గతంలో మేమందరం కూడా ఫైట్ చేశాం. కాబట్టి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో న్యాయమైనటువంటి కోరికని డెఫినెట్గా తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే కదా. ప్రభుత్వాన్ని ఎన్నుకునేదే అందుకోసం కదా. కాబట్టి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎలాగూ లేవు, అన్నిటినీ నిర్మూలన చేసిన వాళ్ళు. కాబట్టి ఇలాంటిది కాకుండా మంచి సవరణ మాత్రం డెఫినెట్గా చేయడానికి మేము కూడా మా వంతుగా మేము రికమెండ్ చేస్తాము మా అధిష్టానానికి. అదేవిధంగా జివో 46లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా భయపడొద్దు. డెఫినెట్గా మీరు కోరుకునే విధంగానే ఈ సవరణ ఉంటుందని మనం అందరం కోరుకుందాం. నిన్న కూడా చూసినాం, 4 ఎగ్జామ్స్ ఒకటేసారి పెడుతుంటే వాటిని క్యాన్సిల్ చేయమని ఒక చిన్న మెసేజ్ రావడం వల్ల ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఆజ్ఞ ఇవ్వడము, అవి 4 ఎగ్జామ్స్ ఒక్కరోజు 4 ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు అనడం, ఇమీడియట్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలా ఒక ముఖ్యమంత్రి అనగానే ఈరోజు మనం చూసినాం గతంలో టీఎస్పీఎస్ లీకేజ్ల విషయంలో ఎంత కొట్లాడాల్సి వచ్చింది. మనం లీకేజ్లైనా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, కానీ అప్పుడు కూడా మనం చూసినాం ఆ ప్రభుత్వంలో ఒక ఎగ్జామ్ ఇక్కడ ఉంటే ఇంకో ఎగ్జామ్ ఇంకో చోట పెట్టి ఇబ్బందులు పెట్టి ఒక్కరోజు ఇంకో ఎగ్జామ్ 2 ఎగ్జామ్లు పెట్టినటువంటి రోజులు కూడా చూసినాం. కాబట్టి ఇవన్నీ మీకు ఏదైతే ఇబ్బందిగా ఉంటుందో ఆ ఇబ్బందిని మాత్రం తొలగించుతాం. ఆ ఇబ్బంది కలగకుండా మాత్రం మేము మీ పాలకులుగానే ఉంటాం, మీ సేవకులుగానే ఉంటాం తప్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం మేము చెయ్యము. డెఫినెట్గా మీరు కోరుకున్నట్టు అంటే న్యాయమైన కోరికని మేము తీరుస్తామని మాత్రం మాట ఇస్తున్నాం. ఇప్పుడే 7 రోజులే అయింది ప్రభుత్వం ఏర్పడి. ప్రతి విషయంలో డెఫినెట్గా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటాం. రైట్ అండి. సో ఇది పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూల మీద డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందని అంటున్నారు. ఎందుకంటే వచ్చి వారం రోజులు అవుతుంది, జస్ట్ 7 రోజులు మాత్రమే అయ్యింది అధికారంలోకి వచ్చి. సో 7 రోజుల్లో అన్ని చేయాలి, అన్ని సవరణ చేయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి 1,00,000 పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పనులన్నిటికీ కాస్త టైం ఇవ్వండి, ఈ టైంలోపు అన్ని కూడా సవరిస్తామని కూడా కాంగ్రెస్ స్పోక్ పర్సన్ మన కల్వ సుజాత గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చెప్తున్నారు.